నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చెయ్యును. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయము 9, 10 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 17th ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపా క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, మన సండే దేవుడు బలమైన వాక్య సందేశాలు ఇచ్చారు. కరేజ్, ధైర్యం, అలాగే సింహం లాంటి ధైర్యం, అలాగే నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉందని బలమైన వాక్య సందేశం ఇచ్చారు. వాటన్నిటి విషయాల్లో ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలా, ధైర్యాన్ని, విశ్వాసంలో బలపడాలి. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ప్రభు అంటున్నాను, నీ చేతి పనులను దీవిస్తా. అది ఎడ్యుకేషనా, ఉద్యోగమా, అలాగే ఉద్యోగం నెక్స్ట్ లెవెల్గా, అన్నిటిలో బిజినెస్, అన్నిటిలో నీ చేతి పనులన్నిటి కూడా దీవిస్తా. ప్రాజెక్ట్స్ ఇస్తా, దీవిస్తా. పేమెంట్స్ విషయాల్లో కృప చూపిస్తా. అలాగే నీ గర్భాల విషయాల్లో, నీ బిడ్డల విషయాల్లో దీవిస్తా. నీ పశువులను దీవిస్తా, నీ భూమిని దీవిస్తా, నీ పంట విషయంలో దీవిస్తా. అన్నిట్లో నీకు మేలు జరుగుద్ది. దాంతో నువ్వు వర్ధిల్లుతావు. నష్టం కలగదు, లాభం జరుగుద్ది. నువ్వు వర్ధిల్లుతావు అని దేవునికి వాగ్దానం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రభుకే మహిమ కలుగును గాక. నువ్వు వర్ధిల్లుదువు గాక. చెల్లి, తమ్ముడు, నిన్నే నువ్వు వర్ధిల్లుదువు గాక. అన్నిట్లో దేవుడు నీ చేతి పనుల్లో, ఈరోజు నువ్వు చేసే ప్రయత్నంలో దేవుడు నీ బిజినెస్లో అన్నిట్లో దీవించి లాభసాటిగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నష్టపరిచేవాళ్ళు నీకు దూరంగా ఉందురుగాక. ఎస్, దరిద్రం నీకు దూరంగా ఉండునుగాక. సమస్య నీకు దూరంగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? ఎందరో సీజనల్ ఫీవర్స్తో, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటివి జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేద్దాం. ఆశ్చర్యకర డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలతో బాధపడడం స్వస్థపరచండి. చీకటి ఆత్మను గడ్డిస్తున్నా యేసు నామములో. ఎవరి దేశం భాగిస్తున్న ఈ పంటలు తినివి పురుగులను గద్దిస్తాను. వ్యాధులు రావడానికి వీలు లేదు, చీకటి పైన వీలు లేదు. ఎవరు వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళు స్వస్థపరిచి విడుదలిచ్చి, ఫీవర్ అయిన, థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్ ఏదైనా స్వస్థపరచండి. ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ను స్వస్థపరచండి. ఆయన పెయిన్స్ నుంచి విడిపించి స్వస్థపరచండి. యేసు నామములో ప్రతి నొప్పికి, రేపలు ప్రతి గడ్డ కరిగిపోవాలి. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి. ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని స్వస్థపరిచి విడుదలిచ్చి కృప చూపించండి. చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరిని దర్శించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరు సమస్య సన్మానించు, నీ వైపు చూస్తూ కృప అందుకునే భాగ్యాన్ని ఇవ్వండి. మంచి జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో మంచి జాబ్స్ ఇవ్వండి. అయా మంచి హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా, పర్మనెంట్ అవ్వాలా. నాయన గవర్నమెంట్ సెక్టర్లో కూడా జాబ్స్ ఇవ్వండి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించి జ్ఞానాత్మ నింపి మంచి క్వాలిఫై కృప అందుకునే భాగ్యాన్ని ఇవ్వండి. వడ్డిచ్చేవాడు మావాడు నాయన కృప చూపించి అద్భుతాలు చేసి కృపనివ్వండి. అయా బిజినెస్ కూడా దీవించండి. ఆర్థిక సమృద్ధినివ్వండి. అప్పుల నుంచి విడిపించండి. సమస్యను విడిపించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. కృప చూపించండి. నాయన అప్పిచ్చేవారికి చేస్తాను తప్ప నాయన అప్పు చేయవారుగా నేను చేయనన్నావు. ఎక్కడ పేదరికాన్ని మేము పేటైకోకుండా అన్ని విషయాలు నీకు నాయన విశ్వాసం అడుగుల ముందుకు వేసి సమృద్ధిని పొందే భాగ్యం దయచేయండి. ప్రతి సమస్యను సాల్వ్ చేయండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాం. మీరు క్యాన్సర్, హెచ్ఐవి వ్యాధిని కూడా గద్దిస్తున్నాను. ఎవరైతే ఆడితో సఫలవుతున్న వాటి స్వస్థత, విడుదల ఇవ్వండి. ప్రతి వ్యతిరేకతను కొట్టివ్వండి. ప్రతి వారం అవసరాలు కలు తీర్చండి. విద్యార్థులను దీవించి జ్ఞానంతో, వివేచన, కృపతో నింపండి. అవనస్తులు దీవించి తొట్టిలు కొన్న అన్ని ఆచారాలు ఎక్కడ ఈరోజు జరిగిన వాటిలో ఎక్కడ పార్టిసిపేట్ చేయగా అన్నింటిలో నాయన వివేకం కలిగి కృప అనుకునే భాగ్యం ఇచ్చి కృప చూపించమని, ప్రొటెక్ట్ చేయమని. నాయన గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమ సుప్రసవాలు ఇవ్వండి. నాయన అన్ని బిడ్డలను అందరినీ దీవించి కృపనివ్వండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలా. ఆయన దీవెన పొందారు. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకొని జయమనిమ్మని, ఆశీర్వాదంతో నింపమని, ఆయా ప్రామిస్ లాంటి విషయాలు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి సొల్యూషన్ ఇచ్చి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఈ సర్కస్ రెండు విషయాలు కూడా కృప చూపించయ్యా. నాయన వాళ్ళతో మీరు మాట్లాడండి. మీ మందిరం కోసం గిఫ్ట్గా ఇప్పించండి. లేదా దగ్గరలో మంచి స్థలాన్ని సిద్ధపరచండి. అద్భుత కార్యాలు చేయండి. నీతోడు మాతో వచ్చి దీవెన దయచేయండి. ఈ రోజంతా కూడా గొప్ప దీవెన ఇచ్చి ప్రతి పనులు, చేతి పనులు అన్నిట్లో తోడైండి కృపనివ్వమని, జయమనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె నీ చేతి పనులు దేవుడు దీవించబోతున్నాడు. నీ భూమిని దేవుడు దీవిస్తున్నాడు. నువ్వు వర్ధిల్లబోతున్నావు. మే గాడ్ విష్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే.